అమ్మ మీ పేరమ్మా? నా పేరు బాలా త్రిపుర సుందరి. బాలా త్రిపుర సుందరి గారు. అమ్మ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా ఈ వర్క్? నేను 1972లో ట్రైనింగ్ అయ్యాను, అప్పటి నుంచి చేస్తున్నాను. వీటిని అల్లికలు అంటారు కదా. ఇదంతా మెటీరియల్ ఏంటమ్మా? ఇది మెటీరియల్ పామ్ లీఫ్. పామ్ అంటే తాటి ఆకు, లేతాకు, లేత తాటాకు. లేత తాటాకు. దాన్ని విడదీసి యూనిఫామ్ సైజ్ చేసి కలర్ ఉడికించి కలర్ వేయాలి. ఉడికించాక కూడా మళ్ళీ నీళ్ళలో కడిగేసి ఆరబెట్టుకోవాలి, అప్పుడు తయారు చేయాలి. మీరు ఎప్పటి నుంచి చేస్తారమ్మా ఈ పని? నేను ట్రైనింగ్ అయినప్పటి నుంచి చేస్తున్నాను. కోఆపరేటివ్ ఫెడరేషన్లోనూ ఇన్స్ట్రక్టర్గా కూడా పనిచేశాను. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అన్ని జిల్లాలకు పోయి ట్రైనింగ్ ఇచ్చాను. చాలా చోట్ల ట్రైనింగ్ ఇచ్చారు. ఇదే ట్రైనింగ్ ఇదే ఇచ్చారా? నేను ట్రైనర్ని. ఇంకా ఇప్పటికి ఇస్తూనే ఉంటారు? ఇప్పుడు కూడా అన్న పిలిస్తే పెడతాను. ఆదివాసీ ఏరియాలో కూడా ఇచ్చారు నేను ట్రైనింగ్. ఇచ్చాము గవర్నమెంట్ తరఫున. గవర్నమెంట్ పంపించేవారు, డిఆర్డిఏ నుంచి, ఖాదీ కమిషన్ నుంచి, ఖాదీ బోర్డు నుంచి, టీసీ కార్పొరేషన్ నుంచి. ఎవరు పంపిస్తే వాళ్ళు, మనకి డబ్బులు కావాలి, జీతం. ఎవరు పంపిస్తే వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చారు. మిగతా టైంలో ఇట్లా మీరు? నేను ఇంట్లో కూడా చేసుకుంటా. ఆర్డర్లు కూడా వస్తాయి నాకు. ఇంట్లో చేస్తే కూడా ఆర్డర్లు ఇస్తారు. అంటే ఇంకెవరు చేసేవాళ్ళు లేరు, ఒకదాన్నే చేస్తాను. అందుకని చెప్పి టైం తీసుకుంటాను. ఆర్డర్ కావాలంటే టైం తీసుకుని తయారు చేసి ఇస్తాను. అదే ఈ ఏజ్లో కూడా మీరు ఇంకా ఒక ప్యాషనెట్గా వర్క్ చేస్తూనే ఉంటారు? నాకు అలా కూర్చుంటే నచ్చదు, పని చేయాలి నాకు ఇష్టం. ఇంకా ఫ్లవర్స్ అని, ఫ్లవర్ వాజులు అని చాలా రకాలు చేస్తాను. ఇక్కడ జాగా ఎక్కువ లేదు కదా, ఈ కాస్త జాగా ఇవ్వడమే గొప్ప సారు కదా. ఏదో మంచి ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు, ఇదే సంతోషం నాకు కదా. వాళ్ళు అక్కడ నడిపించుకునే చోట నాకు ఈ జాగా ఇచ్చారంటే అవునవును ఎక్కువే కదా. ఈ ప్లేస్లో ఒక అడుగు జాగా నుంచుంటానంటే నుంచునేవారు. అవును, ఆ సార్ మంచి ఆయన కనుక ఇచ్చారు. ఇంకోటి మీరు చేసే పనిలో ఒక క్వాలిటీ ఉంది కాబట్టి మీ నేర్చుకున్న ఈ పని అందరికి రాదమ్మా. ఈ పని చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. చేతులు కోసిపోతే చేతులు ఎంత రఫ్గా ఉంటాయి, గిరగిరలాడుతూ ఉంటాయి చేతులు. నన్నగా ఉండవు అందరి చేతుల్లో. లేడీస్ చెయ్యిలే ఉండదు నా చెయ్యి. అవునమ్మా. పిల్లలు ఉన్నారమ్మా మీకు? 2 కొడుకులు. ఒక కొడుకు చనిపోయాడు, 3 ఏళ్ళు అయింది. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అయ్యో. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళే, చిన్న పిల్లలు ఏం కాదు. ఏ ఊరమ్మా మీది? మేము ఇక్కడ అసంబర్లో ఉంటాం, కుకటపల్లి అసంబర్లో. 83లో ఇక్కడికి వచ్చేసాను నేను. 83లో? అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం, అందరం ఇక్కడే. కానీ ఇది మీకు వీలైనంత వరకు ఇప్పుడు జనరేషన్కి నేర్పియండి అమ్మా. కానీ ఉట్టిన నేర్పించలేను, ఎందుకంటే మాకు కూడా ఏం ఆధారం, ఆస్తులు, ఇళ్ళు అక్కడ ఏం లేవు. గవర్నమెంట్ కూడా నాకు ఎటువంటి హెల్ప్ ఏం చేయలేదు. అస్సాం గవర్నమెంట్ నాకు అవార్డు ఇచ్చింది, కర్ణాటక గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది, ఇక్కడ హర్యానా గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది. కానీ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాకు ఏ అవార్డు ఏది ఇవ్వలేదు. గుర్తించలేదు. గుర్తించబడడం ఏమో వాళ్ళ ఇష్టం అనుకో, వాళ్ళు కావాలని ఇచ్చారు. ఇక్కడ నాంపల్లిలో సిడ్బీ బ్యాంక్ అని ఉంది. ఆ బ్యాంక్ వాళ్ళు నాకు 51,000 డొనేషన్ కింద ఇచ్చారు. వాళ్ళు కూడా అవార్డు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు అవార్డు, సర్టిఫికేట్. చిన్న చిన్న వచ్చినాయి ఇట్లా. మీరు ఇంకా ఓపికతో ఈ మెటీరియల్ అంతా మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తారమ్మా? చెన్నై నుంచి తెప్పించుకుంటా. చెన్నై నుంచేనా? మనకి ఇక్కడ దొరకదా ఇది? దొరుకుతుంది, కొట్టరు మన వాళ్ళు. కలుగిస్తారు కానీ ఆకులు కొట్టరు. కలుగిస్తారు కానీ ఆకులు కొట్టరు. అవును, వాళ్ళకి తెలియదు అసలు. ఫస్ట్ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది కానీ కొట్టేవాళ్ళు లేక అక్కడ నుంచి తెప్పించుకుంటాం. ఒక ఆకు వచ్చి 38 రూపాయలు 40 రూపాయలు పడుతుంది. ఒక మవ్వు, ఒక తాటి మవ్వు.
అందులో మళ్ళీ నేను పని చేసుకునేప్పుడు సగం వేస్ట్ పోతుంది, ఆహా అందులో సగం వేస్ట్ పోతుంది, అయ్యో. సగమే మిగులుతుంది. ఓకే. మరి కలర్లకు పైసలు అవుతాయి. ఇంకా ఫస్ట్ ప్రాసెస్ ఏముంటుందమ్మా ఒకసారి? ఫస్ట్ ప్రాసెస్ ఆకులు దేనికి దానికి పడి తీసుకోవాలి, ఒక్కొక్కటి యూనిఫామ్ సైజ్ చేయాలి. చిన్న మిషన్ ఉంటుంది, అవును ఇంతే ఉంటుంది మిషన్. అవును. సైజ్ చేయాలి. సైజ్ చేసాక కలర్ పెట్టుకునే వాటికి కలర్ పెట్టుకోవాలి. అవును. ఇది న్యాచురల్ కలర్, ఇదేమో వేసిన కలర్. అదే అమ్మా. అవన్నీ కలర్ వేసి ఉడకబెట్టాలి. ఉడకబెట్టి పొయ్యి మీద కడిగి మళ్ళీ నీళ్ళలో కడిగేసి ఎండబెట్టాలి. అప్పుడు తయారు చేసుకోవాలి. అదే మన తర్వాతకి మార్కెట్ మీరే చేసుకోవాలి. మార్కెట్ ప్రాబ్లం ఏం లేదు. మార్కెట్ ఎక్కడున్నా అమ్ముడిపోతాయి నా వస్తువులు. నా వస్తువులు ఎక్కడ పెట్టుకున్నా ఎంతమంది పెట్టినా నాకు పోటీ ఉండదు. స్పెషల్ ఉంటుంది కాబట్టి మీకు పోటీ ఉండదు. నాకు పోటీ లేని వ్యాపారం. అవును. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీరు ఇదే పని చేయబట్టి? అదే 72 ట్రైనింగ్ అయ్యాను, అప్పటి నుంచి కంటిన్యూ. 72 1972. అదే 50 సంవత్సరాలు దాటిపోయింది. మిమ్మల్ని కాదు, ఫ్యాన్ నాకు తెలియదమ్మా ఎక్కడ ఉన్నాను. మిమ్మల్ని కాదు ఉన్నాను కదా, అక్కడ ఎవరు లేరు. నన్ను కాకపోతే నాకు తెలిసిందని చెప్తాను నా అమ్మాయి. అక్కడ పిలుస్తుంది. అప్పటి నుంచి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా పైసల కోసం చూడలేదు. ఏది పట్టుకుంటే దాన్నే పట్టుకుంటేనే మనకి పని అవుతుంది అనుకున్నాను అప్పటి నుంచి దీంతో. కానీ మరి లక్షలు ఏం సంపాదించలేదు, కానీ అన్నానికి బట్టకి లోటు లేదు. దానికి లోటు లేదు, కానీ మీకు పేరు అయితే వచ్చింటుంది. పేరే డబ్బు రాకపోయినా డబ్బు రాలేదు. ఈ పని అందరికి రాదు, చాలా ఓపికతో చేయాలి. దీన్ని కొంచెం ఇప్పుడు మన ఈ జనరేషన్ లో ఇప్పుడు కొంచెం చెయ్యరు, పిల్లలు చేయలేరు. అదే గవర్నమెంట్ ట్రైనింగ్ ఇప్పిస్తారు, వాళ్ళకి స్టైఫండ్ కూడా ఇస్తారు, నాకు జీతం కూడా ఇస్తారు, నాకు అకామిడేషన్ ఇస్తారు, అన్నీ ఇస్తారా? గవర్నమెంట్ ట్రైనింగ్ ఇప్పించినందుకు వాళ్ళు నేర్చుకుని డెవలప్ చేసుకోవాలి కదా. నేను ఇంటికి వచ్చేసానంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు అంతే. ఎవరు చేయరు. ఇంకా 100 మందికి 1000 మందికి ట్రైనింగ్ ఇచ్చాను నేను, చేయట్లేదు. ఎందుకంటే ఈజీగా పైసలు వచ్చేది కావాలి అమ్మాయిలకి. మగాళ్ళేమో కూర్చొని చేయలేరు, మగాళ్ళు కూర్చొని చేయలేరు, చదువుకున్న పిల్లలు అసలు చేయలేరు. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడాను కూర్చుని తింటారు, నడు నొప్పి, కాలు నొప్పి, వేలు నొప్పి అనుకుంటారు. పని చేస్తే ఏ నొప్పి ఉండదు. పని చేయాలి ఫస్ట్, పని చేస్తే ఎక్సర్సైజ్ అవుతుంది, ఏ రోగాలు రావు. మీకు ఎంత అన్నారమ్మా ఏజ్? మీ ఏజ్? నాకు 77. 77 సంవత్సరాలు. 15/4/50 నా డేట్ ఆఫ్ బర్త్. అమ్మా 77లో మీరు మీ పనులు మంచిగా చేస్తున్నారు.